వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి నీ దరిద్రులకును న్యాయం జరిగించుము. మరొకసారి సామెతల గ్రంథంలో నుండి సొలొమోను భక్తుడు జీవితానికి సంబంధించిన సత్యాలను తెలియజేస్తూ ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఎగ్జామిన్ ద నీడ్, అవసరాన్ని పరిశీలించండి. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే న్యాయముగా తీర్పు తీర్చుము, న్యాయము జరిగింపుము అన్న మాటలు ఈ వచనము చివర్లా రాయబడతా వచ్చినాయి. ఈరోజు దేవుడు మనకు దృష్టిని కలగజేశాడు. దేవుడు మన కన్నులిచ్చి ఆ కంటితో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవసరత ఉన్నా దానిని గుర్తించిన వారంగా మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. చాలామంది మౌనంగా రోధిస్తున్నవారు, దరిద్రులుగా ఉన్నవారు మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నారు. వారిని చూడటానికి, వారిని పరిశీలించడానికి దేవుడు మనకు అనుమతినిస్తూ ఉన్నాడు. ఇతరులందరూ విస్మరించినప్పటికీ యేసుక్రీస్తు ఒక అంధుణ్ణి దగ్గరికి చేర్చుకొని అతన్ని బాగు చేసినట్లుగా మనం కూడా ప్రజలందరూ విస్మరించిన మనము ప్రజలను జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్స్పోజ్ ఇన్జస్టిస్, అన్యాయాన్ని బయట పెట్టండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ నోరు తెరిచి అన్న మాట రాయబడతా ఉంది. అందరూ మౌనంగా ఉన్నప్పటికీ మనము ధైర్యంగా మాట్లాడటానికి, మన నోరు తెరిచి వాదించడానికి దేవుని చేత మనం పిలువబడుతున్నాము అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో సత్యానికి స్వరములాగా మనం ఉండాలి అన్నది దేవుని ఆకాంక్ష ఉన్నది. మోసపోతున్న వారు, అన్యాయం చేయబడిన వారు, తృణీకరింపబడిన వారి పక్షంగా మనము నోరు తెరవటానికి దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో నాతాను ప్రవక్త లాంటి వారు దావీదు యొక్క పాపాన్ని బయటపెట్టినట్లుగా మనం కూడా అన్యాయం చేసిన వారిని, అక్రమం చేసిన వారి యొక్క మాటలను బయటపెట్టే స్వరాన్ని మనం కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలివేట్ ద వీక్, బలహీనుల్ని పైకి లేపండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 గురించి రాయబడింది. దీనులకును శ్రమపడిన వారికి దరిద్రులకును అని రాయబడింది. సమాజంలో అణిగారిపోయిన వారు కొంతమంది ఉంటారు. వారు ఎవరైనప్పటికీ వారిని పైకి లేవనెత్తే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వారిని ఉన్న పలంగా పైకి లేపలేకపోయినా వారిని అనుదినము ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆధ్యాత్మిక జీవితం ద్వారా, చేయూత ద్వారా, సహాయం చేయటం ద్వారా వారిని పైకి లేవనెత్తే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. చివరిగా ఎంపవర్ యువర్ వాయిస్, నీ స్వరమును శక్తివంతం చేసుకునడి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే న్యాయము తీర్చడానికి, న్యాయముగా ప్రవర్తించడానికి, ఇతరుల పాపాన్ని ఎండగట్టడానికి దేవుడు ఒక శక్తివంతమైన స్వరాన్ని వారి పక్షంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము న్యాయముగా మాట్లాడటం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మంచివారు కూడా మౌనంగా ఉండటం అది పాపానికి సమర్థించటమే అన్న విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఎస్తేరులాగా ప్రజల కొరకు తన స్వరాన్ని వినిపించిన ఒక రాణిలాగా మనం కూడా మన సొంత ప్రజల కొరకు, దేవుని కొరకు, సంఘం కొరకు స్వరాన్ని వినిపించే వారంగా ఉండాలి. అది దేవుని ఆకాంక్ష ఉన్నది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా స్వరములు ఎత్తి నీ కొరకు ప్రకటించడానికి, పనిచేయటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.